అంటే ఒక పక్కనేమో అవసరం లేని వాళ్ళకు కూడా ఫ్రీ ఇస్తున్నారు. అంటే ₹1,00,000 శాలరీ ఉండి ఎంప్లాయీగా పనిచేసేటువంటి మహిళకు కూడా ఫ్రీనే. ఇదేమన్నా బిలో పావర్టీ లైన్ అని పెడితే దానికి ఒక ఒక సిస్టమ్ ఉండేది. అట్లా కాకుండా అవసరం లేకపోయినానేమో ఒక పక్కనేమో ఫ్రీ బస్ అంటున్నారు. మరలా సెకండ్ సైడ్ ఏమో మేము గ్రేటర్ హైదరాబాద్లో మేము రేట్లు పెంచుతున్నాము, 3 స్టాప్స్ దాటితే ₹5 వస్తాయి, అది 4 స్టాపులు దాటితే ₹10 అవుతాయి అని చెప్పేసి పెట్టారు. అది కూడా ఆర్డినరీ నుంచి అన్ని ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్నిటికి కూడా పెంచారన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మంత్లీ వచ్చేసరికి దగ్గరగా ఒక ₹2,000 ఎక్స్ట్రా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక 28 లక్షల మంది నెలకి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 18 మంది మహిళలు ఉంటారు. అయితే ఇక్కడ మహిళలందరికీ కూడా లోకల్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉంటేనే అది ఎలిజిబిలిటీ వస్తుంది. పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఒకవేళ సపోజ్ ఎంప్లాయీస్కి ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదన్నమాట. ముఖ్యంగా మీకు పురుషుల విషయం చూసుకుంటే జెంట్స్ విషయం డెఫినెట్గా ఇప్పటికే భారం ఉంది, ఛార్జీలు అనేది చెప్పుకుంటున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా మీరు ఆర్డినరీస్ కూడా ఏదో సూపర్ డెలక్సో ఏదో పెంచారంటే ఒకటి అనుకోవచ్చు. అట్లా కాకుండా ఆర్డినరీస్ అన్ని బస్సులు పెంచడం అనేది నిజంగా కూడా చాలా భారమైనటువంటి విషయం. నేను ప్రభుత్వం ఎలాంటి విషయాల్లో పునరాలోచించాలి. ఇక్కడ ఎన్నికల కోసమని మనం హామీలు ఇవ్వటం కాదు. మీరు ఎన్నికలకి అనేక హామీలు ఇస్తున్నారు. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఏముందంటే రాజకీయ పార్టీలు అవసరం లేకపోయినా కేవలం ఓట్ల కోసం ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఉచిత హామీలు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉండిద్దో దెబ్బతింటుంది, చాలా ప్రమాదం, దేశానికి ప్రమాదం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందన్నమాట. మరి ఆ పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఉచిత వైద్యం ఇవ్వచ్చు, ఉచిత విద్య ఇవ్వచ్చు. ఎందుకంటే విద్య ఉంటేనే మనం ఏదైనా చేయవచ్చు కాబట్టి ఉచిత విద్య ఉంది, ఉచిత వైద్యం ఉంది. ఇంకా మీరు పెట్టేటువంటి అనేక స్కీమ్స్ అవసరం లేని స్కీమ్స్ వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధికి భారం అవుతుంది. మరి మీరే ఒక పక్కనే ఉచితం అంటున్నారు, ఒక పక్కనేమో మేము మెయింటెనెన్స్కి వీటన్నిటికి కావాలంటే మేము ఛార్జీలు పెంచాలంటున్నారు. మరి ఇంత ఆర్థిక భారం ఉన్నప్పుడు ఎన్నికల్లో మీకు తెలుసు రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేయాలి, ఎంత రాబడి వస్తుందని తెలుసు. మరి ఇవన్నీ క్యాలిక్యులేషన్ మనకు ఐడియా ఉన్నప్పుడు కేవలం మన గెలిపే ముఖ్యంగా పెట్టుకుని మరి ఓట్ల కోసమే ఈ విధమైనటువంటి ఉచిత స్కీమ్స్ అనేది పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఇందుకే మొదటి నుంచి కూడా మనకి అనేక మంది నాయకులు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఏం చెప్పారంటే మీరు నిజంగా అవసరమైనటువంటి విద్య వైద్యం ఇవ్వండి, ఇతర స్కీమ్స్ అన్నీ కూడా వ్యక్తిగత లాభాల కోసం మీరు ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పేసి అనేక ప్రముఖమైనటువంటి మరి విశ్లేషకులు చెప్పని లేదా మేధావులు చెప్పని చెప్పారు. ప్రభుత్వం ఈ పరంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎన్నికల కమిషన్ కూడా వీటి మీద ఒక నియంత్రణ ఒకటి పెట్టాలి. పెట్టినప్పుడు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందు. లేకపోతే ఆర్థిక వ్యవస్థ కానీ దెబ్బతింటే మన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుద్ది, రోడ్లు ఉండవు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఏ రంగం చూసుకున్నా కూడా స్కూల్ బిల్డింగ్స్ కట్టాలన్నా లేదా ఇంకొకటి కావాలన్నా హాస్పిటల్స్ కట్టాలన్నా కూడా మనకు అవకాశం ఉండదు. ఒక పక్కనేమో మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు, ఇంకొక పక్కనేమో మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల మేధావులతో ఆలోచించండి, ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేయండి, ప్రజల సంక్షేమం కోసం చేయండి. కేవలం మన రాజకీయ పార్టీ మన ప్రభుత్వానికి అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పేసి ఇలాంటివి ఏమన్నా చేస్తే మనం ఇప్పుడు ఈ పెంచినటువంటి రేట్లు దాన్ని బట్టి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉచితాన్ని అవసరం లేని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడేమో 100% మీరు రేట్లు పెంచినాక మరి వాడు నెలకు 8,000 9,000 లేదా ₹10,000 వచ్చేవాడికి కూడా నెలకు ₹2,000 ఒక ఇంట్లో ఒక వ్యక్తి ₹2,000 పెట్టాలంటే ఇద్దరు ఉంటే ₹4,000 పెట్టాల్సి వస్తుంది. అంటే చాలా భారం అవుతుంది. డెఫినెట్గా దీని మీద పునరాలోచన చేయాలి. మరి ఎలాంటి టికెట్లు పెంచడం వల్ల అతి సామాన్యమైన వ్యక్తుల మీదే ఈ భారం పడుతుంది. కారులో వెళ్ళే వాళ్ళకి ఎదురుకి ఇబ్బంది లేదు, కోటేశ్వర్లకి. మరి కామన్ మ్యాన్కి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద పునరాలోచన చేసి ఏదైతే ఛార్జీలు పెంచామంటున్నారో ఆర్టీసీ ఛార్జీలు వాటిని రద్దు చేస్తే బాగుంటుంది. సో ప్రజల అభిప్రాయం కూడా మేబీ ఇదే ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆబ్వియస్లీ తగ్గిస్తే బాగున్నాం అనే ఉంటుంది. సో ఎలాగూ ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత మీరు చూసే ఉంటారు, పర్టికులర్గా ఆఫీస్ టైమింగ్స్లో అయితే ఎవరు కూడా జర్నీ చేసే పరిస్థితి లేదు, ప్రయాణం చేసే పరిస్థితి లేదు. చాలా ఓవర్ఫ్లో అవుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. అంటే నిజంగా ఎంప్లాయీస్ చేసేటువంటి వాళ్ళు
ఉదయం నుంచి సాయం దాకా ఆఫీస్లో కష్టపడతారు. మరి తర్వాత వాళ్ళు బస్సుకు వచ్చేసరికి ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు అవుతుంది. ఒక్కోసారి 10 కూడా అవుతుంది. అంటే దగ్గరగా 3 అవర్స్ 4 అవర్స్ ఎప్పుడైతే బాగా ఓవర్ ట్రాఫిక్ ఉండిద్దో ఆ రష్లో బస్సులు ఎక్కడం కూడా వీలు లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవేళ ఎక్కితే వాళ్ళకు ఉన్న పర్స్ కానీ ఏమన్నా మనీ కానీ గోల్డ్ కానీ ఏదున్నా చేతిలో ఏదున్నా పర్సులో ఏదున్నా మళ్ళీ దిగిన తర్వాత అవి ఉంటాయని నమ్మకం లేదు. అందువల్ల ఎక్కువ బస్సులు పెంచాలి. ఇలాంటి స్కీమ్స్ పెట్టినప్పుడు మనం ఇవన్నీ కూడా ఆలోచించకుండా, ఇవన్నీ బేరీజ్ వేసుకోకుండా, వీటన్నిటి మీద డిస్కషన్ చేయకుండా ఏదో మనం హామీ ఇచ్చేసాము, మనం అమలు చేస్తున్నామని చెప్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అయింది. ఏదో కొంతమందికి రావాల్సినటువంటి బెనిఫిట్ కోసం మీరు అందరికీ మేము ఇచ్చేసామని చెప్పేసి ఒక పబ్లిసిటీ కోసం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ విధమైనటువంటి ఇబ్బంది అవుతుంది. నిజంగా అవసరం కోసం వెళ్ళాల్సిన వ్యక్తులు వాళ్ళు ఎవరైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్లో, అదే ఆటోలో వెళ్ళాలంటే వాడు 1000 రూపాయలు తీసుకుంటాడు ఆటోలో. మరి బస్సులో వెళ్ళాలంటే అవకాశం లేని పరిస్థితులు మీరు కల్పించారు. మరి ఇంక ఎట్లా ఏ విధంగా జర్నీ చేస్తారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించినప్పుడు ఈ స్కీమ్స్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఒక నియంత్రణ చేస్తారు. రాష్ట్రం మొత్తం మీరు ఎటన్నా పోవచ్చు అంటున్నారు. మరీ ముఖ్యమైన అవసరం అంటే ఒక జిల్లా పరిధి ఎక్కువ. అట్లా కాకుండా స్టేట్ మొత్తం మీద మీరు ఎటన్నా వెళ్ళిపోండి, ఎటన్నా మీకు ఫ్రీ అనేది. దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు, అవసరం లేకపోయినా కూడా ప్రయాణాలు చేయటం, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమని కాదు, ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్టీసీ కూడా కోలుకోలేని దెబ్బ అయితే తగిలే అవకాశం ఉంది. మరి అలాంటి దెబ్బ తగలబట్టే వాళ్ళు రేట్లు పెంచుతున్నామని చెప్తున్నారు. సో మీరు అన్నట్టుగా సార్, అంటే ఒకప్పుడు చూసుకుంటే మనకి పాత కాలం నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఏం క్యాలిక్యులేట్ చేసినా కూడాను, సో ఆటో ఫెసిలిటీస్ ఇప్పుడు వచ్చినట్టుగా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ట్రావెల్స్ మనం బుక్ చేసుకోగానే ఆటో వస్తుంది, కార్ వస్తుంది, క్యాబ్స్ వస్తూ ఉంటాయి, వేల రూపాయలు అవుతాయి. ఈ ఫెసిలిటీస్ మనకి పాత కాలంలో అంటే కొంత లాస్ట్ గత మనకి 3-4 సంవత్సరాల వరకు లేవు. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ పరంగా ఇవన్నీ కూడా పెరిగినాయి. అంటే ఆటోస్ కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఎందుకు అని అంటే గతంలో బస్సెస్ లోనే ప్రయాణించేవాళ్ళు ప్రతి ఒక్కరు, తక్కువ దూరమైనా ఎక్కువ దూరమైనా కూడా ఐదర్ సైకిల్, బైక్ లేదంటే బస్సే మనకు ఆప్షన్ ఉండేది. మధ్య తరగతి 4-5 కిలోమీటర్ల వరకు ఎట్లా జర్నీ చేసినా సరిపోతుంది. మీకు ఒక 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళ హాస్పిటల్స్కి ఇంకో చోటకి వెళ్ళాలంటే వాళ్ళు ఆటోలోనో లేదా కారులో వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే 4000-5000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అందువల్ల డెఫినెట్గా బస్సు అనేది కామన్ మ్యాన్కి 100% అందుబాటులో ఉండాలి. దాన్ని అందుబాటులో లేకుండా ప్రభుత్వమే చేసింది. వాళ్ళు చేయటం వల్ల ఏమవుతుంది వాళ్ళ మరి నిజంగా మరి వృద్ధులని చెప్పండి, చిన్నపిల్లలని చెప్పండి, వాళ్ళు జర్నీ చేయాలంటే కష్టం. అసలు బస్సు ఎక్కే పరిస్థితి లేదు అసలు. మరి అలాంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పించడం అనేది సరైనటువంటి విధానం కాదు. అందువల్ల ఉచితాలు అనవసరంగా ఇచ్చి మీరు సోమరిపోతులు చేస్తున్నారని చెప్పచ్చు. ఒక్క బస్సు అనే పథకం నేను చెప్పట్లేదు, ఫ్రీ బస్సు అని చెప్పట్లేదు. అనేక పథకాలలో మీకు 5 లక్షలు ఇస్తాము లేదా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇష్టారాజ్యంగా పాలకులకి ఎవరు ఇష్టమైతే వాళ్ళకి 1 కోటి రూపాయలు ప్రకటిస్తున్నారు. అంటే 5 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా 1 కోటి రూపాయలు ప్రకటిస్తున్నారు. నిజంగా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన వాడికి 5 లక్షలు ఇస్తున్నారు. అంటే ఇది ఒక సిస్టమేటిక్